పులివెందుల నిన్నటి వరకు వైఎస్ కుటుంబం సామ్రాజ్యం అది. వైఎస్ రాజశేఖర రెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి, ఆయన తండ్రి జగన్ తాత రాజారెడ్డి సామ్రాజ్యంగా పేరుగాంచింది పులివెందుల. ఎన్నిక ఏదైనా సరే వైఎస్ కుటుంబం నుంచి ఎవరు పోటీలో నిలిచినా వారిదే పైచేయి. నిన్నటి వరకు కూడా అక్కడ వారు ఎప్పుడూ వన్ సైడే. 1-2 ఎన్నికలు మినహా వైఎస్ కుటుంబానిదే గెలుపు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. నిజానికి పులివెందుల ఉప ఎన్నిక పలు కారణాలతో జగన్ పార్టీకి చావు గెలుపు సమస్యగా మారింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా చెప్పుకునే పులివెందులలో ఓడిపోతే పరువు పోతుందని అక్కడి గెలుపు బాధ్యతలను కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పగించారు జగన్. దీంతో ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన విజయం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీంతో 2 జడ్పీటీసీ స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పోలింగ్ జరిగింది. జగన్ సొంత జిల్లా కావడం, అందులోనూ పులివెందులలో ఎన్నిక జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలను మరింత ఛాలెంజ్ గా తీసుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లున్నాయి. రాగిమానుపల్లె, అచ్చవెల్లి, ఎర్రవెల్లి, ఈ కొత్తపల్లె, కనంపల్లె పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీలలో వైఎస్ కుటుంబానికి గట్టి అభిమానులున్నారు. వారంతా కూడా వైఎస్ కుటుంబం చెప్పిన మాటను జవదాటరు. గతంలో జరిగిన ఎన్నికలన్నీ ఇక్కడ ఏకపక్షంగానే ఉన్నాయి. ఓటు ముఖం చూడని జనం చాలా మంది ఉన్నారు. ఆ పార్టీదే గెలుపు అని అంతా అనుకున్నారు. పోలింగ్ కు కొన్ని రోజుల ముందు వరకు కూడా ఇదే సీన్ ఉంది. అయితే అక్కడి నుంచి పరిస్థితి అనూహ్యంగా టీడీపీకి అనుకూలంగా మారిపోయింది. ఫలితంగా వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఒక్క ఓటమి దశాబ్దాల పాటు నిర్మించిన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కూలదోసినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్ చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. వాస్తవంగా టీడీపీ దౌర్జన్యం చేసినా కూడా పోలింగ్ జరిగిన ప్రాంతాలన్నీ వైఎస్ కుటుంబం మాట దాటని పల్లెలు. ఒకవేళ టీడీపీ దౌర్జన్యం చేసినా కూడా ఆ జనమంతా రివర్స్ అయితే చేయగలిగిందేమీ ఉండదు. నిజానికి అసలు పోలింగ్ రోజున వైసీపీ క్యాడరే బయట కనిపించలేదు. ఓటర్లొచ్చి ప్రశాంతంగా ఓటు వేసుకుని వెళ్లారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ పార్టీపై క్యాడర్లో, ఓటర్లలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్టు అర్థమవుతోంది. రాజశేఖర రెడ్డి, వివేకానందరెడ్డి క్యాడర్ తో బాగా మమేకమయ్యేవారు. నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారనే పేరు రాజశేఖర రెడ్డికి ఉంది. వైఎస్ పై అభిమానంతోనే కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆయన మరణానంతరం జగన్ వెంట నడిచారు. వారంతా వైసీపీలో ఉన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత క్యాడర్ తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయంపై సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే అవినాష్ రెడ్డిని జగన్ పూర్తిగా వెనకేసుకొచ్చారు. దీన్ని వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారట. అలాగే సొంత చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మను కూడా జగన్ దూరం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కేవలం తాడేపల్లికి మాత్రమే పరిమితమయ్యారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చికొచ్చి ప్రార్థనలు చేయడం, అలాగే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి క్యాడర్ ను మాత్రం కలవకుండా వెళ్లిపోయేవారు. పులివెందుల అంతా ఎంపీ అవినాష్ రెడ్డికే అప్పచెప్పారు. అయితే వైఎస్ఆర్, వివేకానందరెడ్డితో రాజకీయం చేసిన క్యాడర్ నేతలు వారిద్దరిలో ఉన్న కమిట్మెంట్ జగన్, అవినాష్ లో లేదని గుర్తించారు. దీంతో క్యాడర్ జగన్ పై పూర్తి అసంతృప్తితో ఉంది. అదే వైసీపీ కొంప ముంచిందన్న టాక్ వస్తోంది. ఇక వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదని, నామినేషన్ వేయాలనుకున్న వారిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీకి ఆస్కారం కలిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 దశాబ్దాల తర్వాత తాము స్థానిక ఎన్నికల్లో ఓటు వేశామని ఓటర్లు చెప్పారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థమవుతోందని, ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడం వల్ల ప్రజా తీర్పు స్పష్టంగా వెలువడిందంటున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు 14 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లే జగన్ అడ్డాలో టీడీపీ జెండా ఎగిరేలా చేశాయని అంటున్నారు కూటమి నేతలు. ఈ జోష్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులను గెలుచుకుంటామంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం చేయబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. సొంత ఇలాఖాలో ఓటమితో పరువు పోగొట్టుకున్న ఆయన నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేస్తారా, లేదంటే పూర్తిగా ప్రక్షాళన చేస్తారా? ఆయన వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.